ఇది మన సుందరమైన అడవి. పచ్చటి చెట్లు, రంగురంగుల పూలు, గాలిలో తేలుతున్న సీతాకోకచిలుకలు, పక్షులు పాటలు పాడుకుంటూ విహరిస్తున్నాయి. ఈ అడవిలో నలుగురు మంచి మిత్రులు ఉన్నారు. తెల్లగా, చిన్నగా, చురుకుగా ఉండే బన్నీ కుందేలు, ముద్దుగా ఉన్న ఎలుగుబంటిమున్న, తెలివైన గిల్లి పక్షి, కొద్దిగా పొద్దుగా ఉండే టిమ్ము పంది. వీళ్లంతా కలసి రోజూ ఆడుకుంటూ, నవ్వుకుంటూ ఉంటారు. ఒకరోజు ఒక్కసారిగా గాలి బలంగా ఊదటం ప్రారంభమైంది. చెట్లు ఊగాపోతున్నాయి, ఆకులు గాలిలో ఎగురుతున్నాయి. ఏం జరుగుతోంది అని ఆశ్చర్యంగా మిత్రులు పరస్పరం చూసుకొని అబ్బా ఏమైంది అని ఆశ్చర్యపోయారు. గిల్లి పక్షి తన రెక్కలు విప్పి పైకి ఎగురుతూ తన మిత్రులున్న రాయి పైకి వచ్చాడు. ఓ మిత్రులారా, పెద్ద తుఫాను వస్తోందట, మనం సురక్షితంగా ఉండాలి అన్నాడు. అందరూ ఆందోళనగా అతనివైపు చూశారు. బన్నీ అన్నాడు, ఓ మిత్రులారా, మనం పాత గుహలోకి వెళదాం. అది మనకి తుఫాన్ నుండి రక్షణ ఇస్తుంది. అంతే, మిత్రులంతా కలిసి ఆ గుహను శుభ్రం చేశారు. లోపల తిని పదార్థాలు, దిండు, దుప్పట్లు ఏర్పరిచారు. ఆకాశంలో మబ్బులు గాజంగా మారాయి. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు ఊపిరాడకుండా చేస్తున్నాయి. వాన గుప్పుమంటూ కురుస్తోంది. తుఫాను మొదలైంది. అడవిలో గందరగోళం మొదలైంది. కొన్ని చెట్లు కూలిపోతున్నాయి, జంతువులు అంతా భయంతో పరుగులు పెడుతున్నాయి, ఎగురుతున్నాయి. కొన్ని పక్షులు తమ గూళ్లలో దాక్కునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అడవంతా భయానకంగా మారుతుంది. గుహలో మిత్రులంతా ఒకరికి ఒకరు దగ్గరగా కూర్చున్నారు. మున్నా ఒక చిన్న దీపం వెలిగించాడు. మళ్ళీ ఎవ్వరూ బయటకు రావద్దని బన్నీ చెప్పాడు. బన్నీ అందరికీ ఒక కథ చెప్పాడు. అందరూ నవ్వుతూ విన్నారు. ఎంత బాగుంది ఆ స్నేహబంధం. ఒక చిన్న పులి వానలో తడుస్తూ ఏడుస్తూ కనిపించింది. అది వడివడిగా వణుకుతూ ఉంది. టిమ్ము దాన్ని చూసి, పాపం, ఇది ఒంటరిగా ఉంది, మనం దీన్ని కూడా రక్షించాలి అన్నాడు. మిత్రులు చిన్న పులిని లోపలికి తీసుకొచ్చారు. బాగా తడిగా ఉన్న దానికోసం బన్నీ దానికి సుప్పు ఇచ్చాడు. మున్నా దానికి ఒక చిన్న క్యాప్ పెట్టాడు. పులి నవ్వింది. అది సంతోషపడింది. వెన్నెముక కదిలేలా చేసిన తుఫాను చివరికి తగ్గింది. మబ్బులు వెర్రిపోయాయి. ఆకాశం నీలం రంగులో మెరిసింది. కిరణాలు అడవిలోకి తిరిగి వచ్చాయి. పక్షులు మళ్లీ ఆలపించసాగాయి. మిత్రులంతా బయటకు వచ్చారు. కొన్ని చెట్లు విరిగాపోయాయి, కొన్ని గూళ్లు పాడయ్యాయి. కాని అందరూ సురక్షితంగా ఉన్నారు. చిన్న పులి కూడా వారితో పాటు అడవి అంతా తిరిగా చూసింది. మన అడవిని మళ్లీ అందంగా చేయాలి అని బన్నీ చెప్పాడు. అంతే, అందరూ కలిసి చెట్లు నాటారు, పక్షులకు గూళ్లు కట్టారు. చిన్న పులి కూడా తానే చెత్త తొలగస్తూ సంతోషించింది. ఆ చిన్న పులి ఇప్పుడు మన కొత్త స్నేహితుడు. మిత్రులంతా దాన్ని బలాదూర్ అని పిలవడం మొదలుపెట్టారు. బలాదూర్ కూడా వాళ్లతో ఆడుకుంటూ, నవ్వుతూ చాలా ఆనందించసాగింది. ఈ కథ మనకి ఏం చెబుతోంది తెలుసా? కలసి ఉంటే ఎలాంటి తుఫానైనా ఎదుర్కోగలం. స్నేహం, ప్రేమ, సహాయం, ఇవే నిజమైన శక్తులు. మీరు కూడా ఎప్పుడూ మీ మిత్రులను ఆదరించండి. స్నేహం అమూల్యమైనది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.